మీరు చేస్తున్నటువంటిది అంటే మీ జీవితంలోని ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది బీజాలు అంటే మొదట మీ కుటుంబపరంగా ఏర్పడ్డాయా లేకపోతే ఈ జ్యోతిష్యపరంగా ఇట్లాకి రావడానికి ముఖ్యంగా? దీనికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అండి, మా నాన్నగారు దేవీ సాధకులండి. అక్కడి నుంచే మాకు ఏదో ఒకటి జరుగుతుంది ప్రక్రియ. మా నాన్నగారు ఏం చేసేవారంటే, మేము దసరా వచ్చినప్పుడు అక్కడ అన్ని పనిముట్లు పెడతాం అమ్మవారికి పూజ చేసేటప్పుడు. ఏదో ఒక పనిముట్టు మర్చిపోయాం అనుకోండి, మా నాన్నగారు ధ్యానంలో ఉండి పలానా పనిముట్టు ఎక్కడ ఉండిపోయి తీసుకురామంట. అలాంటి చెప్తున్నప్పుడు మాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించేది. అప్పుడు అవే మాకు బీజాలని చెప్పవచ్చు యాక్చువల్గా, ఆధ్యాత్మికంగా ఒక ముందడుగు. ఎందుకంటే మేము 1968, 70 ఆ ప్రాంతంలో ఒక కనీసం బొట్టు పెట్టుకోవాలంటే సిగ్గుగా ఉన్నటువంటి రోజులు అవి, సిగ్గుపడే రోజు అలా ఉండేది. అప్పుడు ఎవడైనా బొట్టు పెట్టుకోవాలంటే ఈ జుత్తు ఇలా పైకెత్తి ఇక్కడ పెట్టుకునేవాడు కనబడకుండా. అలాంటి రోజుల్లో కూడా మాకు తప్పకుండా తిలకధారణ వీటి విషయాల్లో మా నాన్నగారు కొంతవరకు బీజాలు వేశారని చెప్పాలి. మా గురువు గారు కూడా నాన్నగారు, నా గాయత్రి ఉపదేశం ఇచ్చింది కూడా మా నాన్నగారే. అన్నిటికన్నా గొప్ప బీజం ఎక్కడ పడిందంటే మా మామయ్య గారి ఇంట్లో. నాకు ఆ పిల్లనిచ్చే మామయ్య గారు, నాకు మేనత్త భర్త. ఆయన ఆయుర్వేద వైద్యం చేసేవారు, అద్భుతమైన జ్ఞాని. ఆయన 2 degrees తీసుకున్నారు మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి, చేసిన అటు ఆయుర్వేదంలో ఇటు హోమియోలో. ఒక నైష్టిక బ్రాహ్మణ కుటుంబంలాగే వెళ్ళేవారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో చాలా మడి తడి ఉండేది. అక్కడి నుంచి కూడా వాళ్ళ ఇంట్లోనే బతికాం కనుక, అక్కడ అన్నం కొన్నాళ్ళు తీసుకున్నాం కనుక, ఇంకా అక్కడి నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక బీజాలు అనేవి పడ్డాయని చెప్పవచ్చు. చెప్పాలంటే మా అత్తగారు మమ్మల్ని ఏ విధంగా సంరక్షించారో, మరి ఆవిడ అదే కుటుంబం నుంచి వచ్చారు కనుక ప్రతిదీ మడితో ఉండడం. భోజనం చేసేటప్పుడు కూడా మేము మామూలు బట్టలతో, బయట తిరిగి వచ్చే బట్టలతో భోజనం చేస్తే భోజనం పెట్టేవారు కాదు. బట్టలు కట్టుకోవాల్సిందే. అంటే ఓ పొత్తి పంచులని ఉంటాయన్నమాట పలసగా, అది మార్చేసుకొని కూర్చొని తినాలి, అలా ఉండేది. ఒక పద్ధతిలో తినేవారు, పద్ధతిలో వండి పెట్టేవారు. మరి అవి కూడా ఏ చేతి వంట వల్ల ఏ మనిషికి ఎంత జ్ఞానం వస్తుందో చెప్పలేము. చాలా పెద్ద మహానుభావులు, వారాల అబ్బాయిగా బతికినటువంటి ఘంటసాల గారు అంత బట్టి గాయకులయ్యారంటే ఆ ఏ తల్లి యొక్క భిక్ష తెలియదండి అని ఒకసారి ఒక మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది, మెడ్రాస్లో ఆయన సన్మానం చేస్తున్నప్పుడు. అలాగే మా అత్తగారి చేతి వంట వల్ల కూడా మేము ఈరోజు ఈ మాటలు 4 ఆడగలుగుతున్నామని చెప్పగలుగుతున్నాం అసలు యాక్చువల్గా. అది తర్వాత ఏంటంటే అన్నిటికన్నా గొప్పది ఏంటంటే వచ్చినటువంటి అర్ధాంగి చూసండి, వాళ్ళ యొక్క సంరక్షణ ప్రతి చిన్న విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. ఆవిడ వినకపోతే గట్టిగా చెప్పైనా సరే అది ఆచరించే విధంగా చేయడం వల్ల కూడా ఏదైనా ఒక విషయం జరగాలి అంటే ఆహారం చాలా ముఖ్యమైన ఉండదు. అందులో కలుషితమైంది, అందులో ఉండే విధానం బాగోలేదు, ఆ పెట్టే విధానం బాగోలేదంటే తను జీవితం కూడా బాగుండదు. కానీ ఒక జీవితంలో ఒక పద్ధతిలో వెళ్తున్నామంటే దీని అంతటికీ మా ఇంట్లో పడే బీజాలు తీసుకోవచ్చు, మా మామయ్య గారు ఇంట్లో నేను చదువుకున్న రోజుల్లో తీసుకుని పడే బీజాలు కావచ్చు. మొత్తానికి వాళ్ళు పెట్టిన భిక్షే ఈరోజు 4 మాటలు చెప్పగలుస్తుందని చెప్పడానికి కారణం. ఎందుకంటే నేను ఎక్కువ చదువుకోలేదు, నా చదువు SSLCతోనే ఆగిపోయింది. కానీ చదువుకోలేదు అన్నటువంటి బాధ అయితే మాకు ఎప్పుడూ ఉండేది. కానీ ఎందుకు చదవలేకపోయాం అంటే ఎప్పుడు ఏది పరీక్షల ఫీజు కడతామన్నా ఏదో ఒక బర్డన్ వచ్చి పడుతూ ఉండేది. తెలిసింది కదండి. తమ్ముళ్ళు బాధ్యత ఇంకా పై బాధ్యత ఏమీ లేదు. 7 బ్రదర్స్, వీళ్ళ యొక్క బాధ్యత ఇవన్నీ ఉండేవి. అందుకోసమని ఎక్కువగా చదవలేకపోయామనేటువంటి ఒక ఏది చింత ఉందో ఆ చింత అనేక పుస్తకాలని చదివించింది. ఈ విధంగా కొంత ఆధ్యాత్మిక విషయాలు సేకరించడం, నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏదో చెప్పటం. నేను జ్యోతిష్య శాస్త్రాన్ని ఒక కౌన్సిలింగ్ విధంగా చెప్తాను. అసలు ఏంటంటే మీ మనస్సుని మార్చండి, మీ ఆలోచన మార్చండి, మీరు భగవంతుడికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం శారీరక రూపంలో వేరువేరుగా కనిపించవచ్చు, కానీ అంటే ఆత్మపరంగా తీసుకున్నప్పుడు మీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ
మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఉన్న ఆత్మ ఒకటే, ఒకే దగ్గర నుంచి వచ్చింది. ఇక్కడ ఉన్నవాడు పురుషుడు, ఇందులో ఉత్తముడే పురుషోత్తముడు. భగవంతుడికి మానవుడికి ఉన్న లక్షణం ఏంటంటే ఉత్తమోత్తమైనదే భగవంతుడు, సామాన్యంగా ఉన్నవాడు మానవుడి కింద లెక్క తీసుకోవాలి. అది శాస్త్రం చెబుతుంది. పురము అంటే దేహం, అందులో ఉన్నవాడు పురుషుడని, అందులో ఉత్తముడు పురుషోత్తముడు అని. కాబట్టి మనం ఉత్తమ లక్షణాలను అలవర్చుకుంటే పురుషోత్తముడు అయినట్లే లెక్క. గురుగారు, ఈ జ్యోతిషం అనేది అధ్యయనం వల్ల వచ్చిందా గురుగారు, లేదంటే మీరు సాంప్రదాయంగా మీకు వచ్చిందండి? సాంప్రదాయంగా అయితే రాలేదండి. అంటే నేను మన కష్టాల నుంచి బయటపడడానికి, అంటే అప్పుడు ఉన్నటువంటి కుటుంబపరమైనటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి త్వరితగతిలో మనం బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే, జ్యోతిష్యం కాస్త ఎర్లీగా రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటాం అన్న విషయాన్ని మనం చూచాయిగా తెలుసుకోగలం కనుక అది పట్టుకుందామని అనిపించింది. ఆ మార్గంలో పయనించాం. కొంత విషయ సేకరణ జరిగింది. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత నలుగురు వచ్చిన వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో పరిగణలోకి ఎవరైనా ఒక జాతక చక్రం తీసుకుని వచ్చినప్పుడు అండి, ఎలాంటి అంశాలు ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటారు? మానవుడికి కావాల్సింది ఏంటి? మన మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడమే. అర్థమైంది? అది ఉద్యోగపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు. ఇవన్నీ పొందకపోవడానికి కారణం అన్నీ ఉంటాయి మన చుట్టూ. జ్యోతిష్యుడు ఏ ఒక్క విషయాన్ని కూడా ఇలా తీసిలేడు. ఎందుకంటే భగవంతుడు కాడు. ఆర్థికంగా ఏమీ ఇవ్వలేడు. ఎందుకంటే ఆర్థికంగా ఎదుటివాడికి లాభం చేకూర్చి పెట్టగలిగే స్థితి తనకుంటే తానే అది అన్నీ పొందుతాడు. ఇంకా ఎదుటివాడి లాభం ఎందుకు చేస్తాడు? జ్యోతిషం ఎంతవరకు చేసేది ఏంటంటే ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రమాదాన్ని గుర్తించి దాని నుంచి బయటపడే విధానం చెప్పడం. అక్కడ ఉన్నటువంటి ముళ్ళున్న అనుకున్న దారిలో అవి తీసేలేడు. వాళ్ళకి ఆ ముళ్ళు నుంచి ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేడు. దాని నుంచి బయటపడే విధానం కూడా ఇవ్వలేడు. కానీ ఇలా ఉన్నాయి, జాగ్రత్త పడండి అంటే అది విన్నవాడు ఆచరించే విధానం మీద ఆధారపడుతుంది. జ్యోతిషుడు చెప్పగలిగింది ఏంటంటే ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రమాదాన్ని ముందుగా గుర్తించి ఒక సంకేతం ఇవ్వడం, ఒక హెచ్చరిక. అది కరెక్ట్గా చేస్తే జ్యోతిషం కరెక్ట్గా చేస్తున్నట్టు లెక్క. మరి జ్యోతిషపరంగా ఏంటంటే దుబారా ఖర్చులు, వ్యసనాలు వీడు ఉంటాయి కదండి, వాటి నుంచి బయటపడే విధానాలు, ఏది చేస్తే ఏ వ్యసనం నుంచి దూరం, ఏ కష్టం నుంచి మనం బయటపడవచ్చు, ఇలాంటి విషయాలు చెప్పవచ్చు. అంతే తప్ప అన్నిటికీ యజ్ఞయాగాల కర్మలు చేస్తేనే అవుతుందని చెప్పడం అన్నది అది సరైన పద్ధతి కాదన్నది నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఒక పేద స్థితి నుంచి బయటకు వచ్చిన వాడిని కనుక ముందు నేను ఆ వ్యక్తి ఈ కర్మ చెప్తే చేయగలడా లేదా అన్నది నేను ఆలోచిస్తాను. ఒకవేళ చేయలేని వాడికి ఏదో పెద్ద చెప్తాం, ఇది పరిహారాలు చేయమని చెప్పాం అనుకోండి, చేయలేరు. ఇంకా రేదర్ ఏమవుతుందంటే నేను ఈ పరిహారం చేయలేకపోతున్నాను, అందుకే నా సమస్యలు పరిష్కారం లేదని ఒక మానసిక వ్యధ ఉంటుంది. అలాంటిది మనం సృష్టించకూడదు. జ్యోతిష్ ఎంతవరకు ఎదుటివాడికి లాభం చేకూర్చే విధంగానే వ్యవహరించాలి తప్ప కొత్త కష్టాలను తెచ్చిపెట్టకూడదు. అందుకని రుగ్మతల విషయంలో చెప్పేటప్పుడు కానీ మరి ఏదైనా ఇబ్బందులు చెప్పేటప్పుడు కానీ చాలా సున్నితంగా ఇవి చాలా చిన్నది, ఇవి చేస్తే పోతుంది అని వాడి ధైర్యాన్ని నూరిపెట్టి చెప్పడం అన్నది నాకు అలవాటు. అలాగే చెప్తూ ఉంటాను. చాలా సింపుల్ రెమెడీస్ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఒక గ్రహం యొక్క అనుకూలతను పొందడానికి ఒకటి గ్రహంకి ఇష్టపడిన మంత్రజపం చేయటం, గ్రహం ఇష్టపడేటువంటి పల్సెస్ ఉంటాయి, కాయధాన్యాలు ఉంటాయి, వాటిని దానంగా ఇవ్వటం. దేశోయం క్షోభరహిత, ఎప్పుడు బ్రాహ్మణాస్తంతో నిర్భయ, విజ్ఞులు భయం లేకుండా జీవించే రోజు ఈ దేశం శోభిక్షకరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు భయం లేకుండా జీవించాలంటే ఏంటి? తిండి కక్కుర్తి పడకూడదు. కాబట్టి దానాలు ధర్మాలు ఎందుకు చేస్తాం? అవసరమేవాడు పనికొచ్చే విధంగా మనం చేయాలి. అవసరం లేనివాడు దానం ఇచ్చి ఏం సుఖం లేదు. చూసిన కదా, ఆ దానాలు కూడా ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలని ఒక నిర్దిష్టంగా ఉన్నాయి మన శాస్త్రంలో, వాటిని చెప్పడం. తర్వాతను సూర్యుని యొక్క శక్తిని ప్రతి వృక్షం కూడా వేలలో సేకరించి పెట్టుకుంటుంది. ఒక్కొక్క వేరు ఒక్కొక్క గ్రహానికి ఉపశమనం కలిగిస్తుంది, ఆ గ్రహం యొక్క అనుకూలతను ప్రాప్తింపజేస్తుంది. ఆ విధంగా ఈ వేళ్ళు ధరించడం, ఎవరైతే రత్నధారణ చేయలేరో వాళ్ళు వేలు ధరించి కూడా ఆ ఉపకారాన్ని పొందవచ్చు. రత్నధారణకు వచ్చేటప్పటికి అందరికీ సాధ్యపడింది అది, తెలిసింది కదండి. ధనవంతులు బాగా డబ్బున్న వాళ్ళు పెట్టుకోగలరు. అది కాకుండా యంత్రాలు, కొన్ని ప్రతి గ్రహానికి ఒక యంత్రం ఉంటుంది, ఆ యంత్రాన్ని కూడా మనం తయారు చేసి ఇవ్వచ్చు. మరి కాకుండా మరి కొన్ని యంత్రాలు ఉన్నాయి, సర్వరక్షా యంత్రం అని అవన్నీ, అలాంటివి కూడా మనం ధరించి మనం కొంత ఉపశమనం. ఇవన్నీ ఏంటంటే ఒక కుంటివాడు ఉంటాడు, వాడు నడవలేడు, అప్పుడు ఏం చేస్తాడు? కర్ర పట్టుకొని నడుస్తాడు.
ఆ కాళ్ళకి బలం వచ్చింది అనుకోండి, ఆ కర్రను వదిలేస్తాడు. లేదంటే వాకర్ ఒక 6,000 7,000 పెట్టి కొంటాడు, అది కూడా వదిలేస్తాడు వాడు. ఎందుకు అవసరం లేదు. అంటే దీని అర్థం ఏంటంటే మనిషి స్వశక్తిని సంపాదించగలడు అనుకోండి, ఇవేవి అవసరం లేదు. ఇవన్నీ కూడా కుంటివాడు నడిపించే కర్ర లాంటివి, ఉపకరణాలు. వీటి మీదే మనం పూర్తి ధ్యాస, పూర్తి స్ట్రెస్ ఇవ్వకూడదు, పూర్తి బలం ఇవ్వకూడదు. అలా చేస్తే ఏంటంటే మనం తప్పుదారి పట్టించినట్టు అవుతాం. ప్రతి వ్యక్తి స్వయంగా సంపన్నవంతుడు కావాలి, ఆధ్యాత్మిక సంపన్నం, డబ్బు కాదు. ఇది ఎలా అవుతుంది? మంత్ర జపం. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేస్తే మనల్ని రక్షించేదే మంత్రం. కాబట్టి మంత్రం మానవుని ఆధీనంలో ఉంటుంది. మంత్రం మానవుని ఆధీనంలో ఉంటుంది. అదే ఏమంటాడంటే దైవాధీనం ఇదం జగత్, మంత్రాధీనం దైవతం, తద్మంత్రం మానవాధీనం. కాబట్టి మానవుడి చేతిలో ఉంటుంది మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తే ఆ మంత్రాధిష్టాన దేవత ఎవరు ఉంటారో ఆయన యొక్క కరుణ, కృపా, కటాక్షం లభిస్తూ ఉంటుంది. అది ఎలా చేయాలి అంటే ఏదో చేస్తున్నాం అని కాకుండా భక్తి శ్రద్ధలతో చేయాలి. చేసినవాడు ప్రతివాడు భక్తి శ్రద్ధ చేస్తున్నాం అనుకుంటాడు, కానీ ఆయన ఆచరించే విధానం. మనం ఏం చేస్తున్నామంటే మనకి 24 గంటలు టైం ఇచ్చి అందులో 4 గంటల పాటు దైవారాధన కోసం గడపమంటే, ఏదైనా ఇతరత్ర విషయాలలో సమయం అవసరమైతే ఈ భగవంతుడికి కేటాయించిన 4 గంటల్లోనే తీసేస్తున్నాం మనం. గురుగారు తీసేసి ఆ భగవంతుని యొక్క ఆధీనంలో గడపడానికి అలా 4 గంటల నుంచి 4 నిమిషాలు కూడా సమయం ఉండదు. ఇప్పుడు నమస్కారం పెట్టి బయటికి వెళ్ళిపోతూ ఉంటాం.